నేను లోడ్ అవుతుంది గేమ్ నాకు. ఓకే. సెషన్కి ఇన్వైట్ చేస్తున్నా. ఓ వచ్చావు, వెరీ గుడ్. సో నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? అయితే జే నొక్కించి నీ దగ్గర రిపీటర్ అయినా ఉందా? కార్బన్ రిపీటర్ ఉండాలేమో కదా. ఆహా, కార్బన్ రిపీటర్ ఉంటా నీ దగ్గర? ఏది ఏ రిపీటర్ ఉంది? సీమ్స్ లైక్ కార్బన్ రిపీటర్ ఫర్ యూ. కార్బన్ రిపీటర్ ఉండే. ఇప్పుడు రిపీటర్ రెగ్యులర్ ఆమో అని ఉంటుంది, అది తీసుకో. రెగ్యులర్ కార్ట్రేజ్ తీసుకోవాలి నువ్వు. నువ్వు ఎన్ని కొనగలితే అని. యూజువల్గా రిపీటర్ కెపాసిటీ 200. అదే, అవి కొంటే నీకు రైట్ సైడ్ కనిపిస్తాయి. ఇప్పుడు నీ లెఫ్ట్ సైడ్ నీ నీ దగ్గర ఉన్నవి రైట్ సైడ్ ఏంటంటే నువ్వు ఆర్డర్ చేసినావు అనమాట. ఓకే, సో అవి ఆర్డర్ చేసిన ఎక్కడ వస్తాయి? ఇలా పోస్ట్ ఆఫీస్ దగ్గరకు కానీ నీ క్యాంప్లో ఒకటి ఉంటుంది అనమాట. అయ్యో బాబాయ్, నీ హార్స్ దీని పొజిషన్ ఏంటి? లేస్తుందా ఇది ఇప్పుడు? లేదు, నువ్వు కరెక్ట్గా ట్రాక్ పక్కన దాన్ని ఆపావు. అది ఏమైందో చూడు దాన్ని. ఓ, రీస్పాన్ అయిందా? ఓకే, రీస్పాన్ అయితే పర్వాలేదు. అమ్మా, అదే. దాని పేరు పెట్టావా నువ్వు, అపాచీ అని? ఓకే. దీనిది స్టార్ట్స్ ఎట్లా ఉన్నాయి? సేమ్ దానిలానే ఉన్నాయా దీని స్టార్ట్స్ కూడా? ఓకే.
సరే. ఈ లోపలికొచ్చి కలెక్ట్ చేసుకో నీవి బుల్లెట్స్. కలెక్ట్ చేసుకున్నావా? ఓకే. సో, ఇంకోటి గన్స్ నువ్వు వాడుతుండగా అవి పాతదవుతూ ఉంటాయన్నమాట. నువ్వు ట్యాబ్ నొక్కుంచినప్పుడు ఒక గన్ మీద మౌస్ పాయింట్ చేస్తే మిడిల్ మౌస్ బటన్ స్క్రోల్ బటన్ నొక్కితే మెయింటెనెన్స్ వస్తదనమాట. అప్పుడు నీకు కింద గన్ కండిషన్, దాని డ్యామేజ్ లెవెల్స్ ఎంత తగ్గిపోయాయి అనేది చూపిస్తుంది. గన్ ఆయిల్ అని చూసావా నువ్వు ఇంతకుముందు? సో, ఆ గన్ ఆయిల్ పెట్టి నువ్వు క్లీన్ చేస్తావనమాట వీటిని. ఓకే. సో, అది ప్రతిసారి అవసరం ఉండదు. నువ్వు వాడిన చాలా సేపటికి నువ్వు వాడాల్సొస్తదనమాట వాటిని. యాహ్! క్లీన్ నొక్కితే అది ఆర్ నొక్కి క్లీన్ నొక్కొచ్చు. యాహ్! అది క్లీన్ అయిపోయి ఉంటుంది. కండిషన్ కింద బాటమ్ లెఫ్ట్ ఫుల్ బార్ ఉందా? అయితే చాలు. అలాగే వేరే వెపన్స్‌కి. ఓన్లీ జస్ట్ వెపన్స్ మాత్రమే. నాకు తెలిసి బోకి వాటికి అవసరం ఉండదు. యాహ్! బోకి అవసరం లేదు. ఓకే. సెట్టా? ఓకే. మిషన్ చేద్దాం. మిషన్ కాదులే. ఇవి చేద్దాం. ఆ! అంటే నువ్వు ఐటెమ్‌లో ఇప్పుడు నా స్ట్రీమ్ చూస్తున్నావా? ఒకసారి స్ట్రీమ్ చూడు. లేకపోతే నేను డిస్కార్డ్‌లో పెట్టనా నీకు? అయితే డీలే తీసేయాలి దీనికి స్ట్రీమ్. సరే. నీకు ఫుడ్ ఐటెమ్ కనిపించినప్పుడు చెప్పు నాకు. ఐటెమ్స్‌లో నీకు ఏ ఐటెమ్ ఏ కోర్ పెంచుతుందనే చూపిస్తుంది నీకక్కడ. ఓకే. సో, స్టామినా కోర్ పెంచేదేమన్నా కనిపిస్తే అది తీసుకో. యూజువల్‌గా అచ్చా! యూజువల్‌గా ఏంటంటే ఒక పెద్ద యానిమల్‌ని చంపినప్పుడు దాని మీట్ వస్తుంది చూసావా? ఆ మీట్‌ని నువ్వు క్యాంప్ దగ్గరికెళ్ళి నువ్వు చేసావనుకో. ఆగు. ఇప్పుడు నేనొక క్యాంప్ సెటప్ చేస్తా అక్కడ నీకు. ఉండొచ్చు. నీకు తెలియదు. ఇక్కడ నేను క్యాంప్ సెటప్ చేస్తాను. అప్పుడు స్కిన్ చేసావు కదరా అవి. దాదా ఇవి చూడు ఇక్కడ ఉన్నాయో. దీన్ని తీసుకో. స్కిన్ చేసుకో. సో, నేను ఇక్కడ క్యాంప్ సెటప్ చేస్తాను. ఏదది? ఇక్కడ ఉంది క్యాంప్ దా. దీన్ని కూడా తీసుకో. ఎంత దూరం ఉంది క్యాంప్? చూస్తుంటే చాలా దూరం ఉన్నట్టుంది. అంత దూరం ఉందా? దేవుడా! గుర్రం తీసుకుని రావాలి మనం.
దేన్ని? హార్స్ కార్గో కాదు. స్టోర్ చేయడం. నువ్వు అనేది స్కిన్నే కదా. స్కిన్ హార్స్ వెనకాలకెళ్తే స్టో అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డియర్స్ ఉన్నాయి. నువ్వు అది వాడాలి. అది వాడితే కనిపిస్తాయి. అది ఏమంటారు? ఈగలే. నేను 2 చంపాను ఇక్కడ. ఇక్కడొచ్చి ఇది తీసుకో. ఇక్కడ. నేనున్నా కదా! అక్కడ కూడా తీసుకో. యాహ్! అక్కడ కూడా ఉంది. ఇక్కడ. ఓకే. అక్కడ కనిపిస్తుందా కింద? ఇక్కడ. ఇక్కడ. దీని స్కిన్ కూడా మంచిగా వచ్చింది. సో మ్యాప్‌లో ఉంటదిరా. యప్. ఇక్కడ ఇంకోటుంది. ఎన్నైనా చేయొచ్చురా. నేనున్న దగ్గర ఇంకోటి. సో యూజువల్‌గా ఒక యానిమల్‌కేసి నువ్వు ఎయిమ్ చేసి పెట్టినప్పుడు దాని క్వాలిటీ చూపిస్తదనమాట. 3 స్టార్, 2 స్టార్, 1 స్టార్. సో దాన్ని బట్టి నువ్వు ఏది ఫస్ట్ కొట్టాలనేది చూడాలి. సో పెద్ద గన్ను పెట్టి చిన్న యానిమల్‌ని కొట్టావనుకో 3 స్టార్ ఉన్నది కూడా నీకు 1 స్టార్ బెల్ట్ కింద వస్తుందనమాట. ఇక్కడ రా. మంచి కయోటీ దొరికింది. 3 స్టార్. అది సౌండ్స్ వస్తుంటాయిరా. దగ్గరలో ఏదైనా యానిమల్ ఉంటే ఆ సౌండ్ వినాలనమాట. ఆ సౌండ్ వింటే నీకు తెలుస్తుంది. పైగా ఎక్కువ వాడుతూ ఉండాలి ఇది. ఈగిలై. మన క్యాంప్ ఎటువైపు ఉంది? సారీ.
ఇదేదో ఉందిగా ఇక్కడ. డీజీ. ఏంటివి ఇవి? ఓ, హక్కల్బెర్రీయా? హక్కల్బెర్రీయా. సో ఈ బెర్రీస్ తోటి నువ్వు పోషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టొబాకో ఉంది. ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి కొన్ని. ఇది కూడా టొబాకో. అంటే నీకు టొబాకో ఫుల్ అయిపోయిందని అర్థం బేసిక్గా. ఒక ఐటెంకి ఇన్ని మాత్రమే నువ్వు క్యారీ చేయగలుగుతావు. సో నువ్వు క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి లూట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నావు కదా, నువ్వు మ్యాప్ ఓపెన్ చేసావు అనుకో, మ్యాప్లో నీకు ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి అన్నమాట. ఏంటి ఇక్కడ ఈ చుట్టుపక్కల నువ్వు హర్బ్స్ కలెక్ట్ చేసుకున్నావు అని నీకు మ్యాప్లో ఒకటి చూపిస్తుంది. ఏమైంది? చిన్నవాటికి యూ బెటర్ యూస్ బో. సో అదే అదే ఇప్పుడు ఒక ఏమంటారు, ఫస్ట్ నీకు ఒక రిపీటర్ తీసుకుని ఆ తర్వాత బోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేద్దాం. ఓకే, క్యాంప్ దగ్గరకు వచ్చేసాము. సో ఎక్కడైనా నువ్వు ఇట్లాంటి ఫైర్ని చూసినప్పుడు యూ కెన్ సిట్ డౌన్ అండ్ స్టార్ట్ క్రాఫ్టింగ్. ఓ, కాఫీకి నేను బ్రూ చేసుకోవచ్చా? నైస్. సో క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు నీకు కింద యాక్షన్ ఐటమ్ కనిపిస్తుంది. మెంటి పోర్క్, థైమ్ పోర్క్, మామూలు పోర్క్ కావాలరా బాబు నాకు. చూసుకో, అది నీకు చూపిస్తుంది ఏది నీకు ఇది చేస్తుంది అనేది. యూజువల్గా ఇదే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మిగతా అన్ని ఫాస్ట్గా అయిపోతాయి, కానీ ఈ కలెక్షన్ పోర్షన్స్ అవన్నీ చేసుకోవడం చాలా కష్టం. ఇవి చేసుకోలేదనుకో మనం వేరే
గేమ్స్ అదే ఏమంటారు రైడ్‌కెళ్ళినప్పుడు గానీ, షూట్ చేసేటప్పుడు గానీ, ఇవన్నీ కావాలి అనంటే కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే చాలా కాస్ట్‌లీ. అందుకని ఇది బెటర్. హ్మ్. ఇప్పుడే అవసరం ఉండదు అది. తర్వాత చేసుకోవచ్చు నువ్వు. ఓహ్! మిరకిల్ టానిక్ నైస్. లెట్ మీ క్రాఫ్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఆర్‌డీఆర్‌లో ఎక్కువ నువ్వు ఆడుతున్నప్పుడు టానిక్స్ ప్లే ఎ మేజర్ రోల్ అనమాట. సో, మిడిల్ ఆఫ్ ద బ్యాటిల్‌లో నీకు హీల్ కావాలి, లేకపోతే నీది స్టామినా పెరగాలి, లేకపోతే నీ డెడ్ ఐ పెరగాలి అనంటే, ఈ టానిక్స్ నీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే, ఏవన్నా రీజనరేట్ అవ్వాలి అనంటే గనక చాలా టైం తీసుకునే ప్రాసెస్‌లనమాట అవన్నీ. మిడిల్ ఆఫ్ ద మ్యాచ్‌లో, బ్యాటిల్‌లోను అంత టైం ఇవ్వలేవు గదా! You know, I was just thinking, it's been years now since I slept with four walls around me. And even longer with four walls and a roof. But I've never been happier. అది నీకయిపోయిన తర్వాత బి నొక్కితే నీది స్టాష్ అనమాట. నీ ఇన్వెంటరీ అది. బి నొక్కితే. బీబీ బ్రావో. సో, అది నీ స్టాష్ అనమాట. నీ దగ్గరున్న ఐటెమ్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. మొత్తం బ్యాక్‌కెళ్ళాలి. యాహ్! హ్మ్. హ్మ్. ఇప్పుడు చేసుకున్నావు గదా! ఇవి ఏమంటారు? హ్మ్. మీట్ పెట్టుకున్నావు గదా! అవి చేసుకో. సో, మిషన్ షూటింగ్‌దేనా ఆడతావా? లేకపోతే ట్రెజర్ మ్యాప్ ఓకేనా? ఎందుకంటే ట్రెజర్ మ్యాప్ ఎందుకంటున్నానంటే, నీకు డబ్బులు తొందరగా వస్తాయి. $100 అట్లా వస్తాయి. ట్రెజర్ మ్యాప్ అంటే నీకు ఫస్ట్ గన్ను, బో వచ్చేస్తే ఇంకా తర్వాత ఆడొచ్చు మంచిగా. గన్ను నీకు $249 ఉంది అందుకని. పైగా నీ దగ్గర బోలెడన్ని పెల్ట్స్ కూడా ఉన్నాయి. పెల్ట్స్ కూడా అమ్మాలి. పెల్ట్స్ ఎక్కడ అమ్ముతావంటే, నీకు యానిమల్స్ నుంచి వచ్చిన ఐటెమ్స్ కొన్ని ఐటెమ్స్ కెన్ బీ సోల్డ్ అనమాట. ఓన్లీ సోల్డ్. క్రాఫ్టింగ్‌కి పనికిరావు. సో, నువ్వు బుచ్చర్ అని ఒకడుంటాడనమాట ప్రతి సిటీలో. బుచ్చర్ దగ్గరికెళ్తున్నప్పుడు నువ్వు ఐటెమ్ మీద స్క్రోల్ చేస్తే నీకు చూపిస్తుంది. దిస్ ఐటెమ్ కెన్ బీ సోల్డ్ అని. కెన్ బీ సోల్డ్ ఉన్నవి మాత్రమే అమ్ము వాడి దగ్గర. ఇంక్లూడింగ్ పెల్ట్స్. ఏవైతే కెన్ బీ క్రాఫ్టెడ్, కెన్ బీ యూజ్డ్ అన్నది అని ఉన్న వాటిని అలా ఉంచేసేయి.
ఏంటిది? ఆ! నీ దగ్గర ఏముంటే అవన్నీ చేసేయి. టైం పట్టినా పర్వాలేదు. నేను ఆలోగా ట్రెజర్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తాను నేను. ఏది ఆడొచ్చనేది. బార్డ్స్ క్రాసింగ్, బ్లూ వాటర్ మార్ష్, నార్త్ టంబుల్వీడ్, బ్రాండీ వైన్స్, డకోటా రివర్. ఓకే. దీన్ని ఒకసారి ఫోటో తీసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రోడ్స్ దగ్గర ఉన్నాం. సో అది ఏంటంటే నువ్వు క్యాంప్ దగ్గర కూర్చునేటప్పుడు నీ కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే అది అట్లనే అయిపోతుంది. నువ్వు వెనక్కెళ్ళి మళ్ళీ క్రాఫ్టింగ్‌కి కూర్చుంటే అప్పుడు కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటూ కూర్చో. బ్రాండీ వైన్స్ ఇదెక్కడుంది? డకోటా రివర్ బెండ్. డకోటా రివర్ బెండ్ ఇది. ఇది ఓకే. ఇది దగ్గరలోనే ఉంది. బ్రాండీ వైన్ డ్రాప్. బ్రాండీ వైన్ డ్రాప్ చాలా దూరం. టంబుల్ వీడి కిందది కదా ఇది. టంబుల్ వీడ్ టెలిగ్రామ్స్ అనేవి అదొక కైండ్ ఆఫ్ స్టోరీ మిషన్ అని కూడా కాదు కానీ స్పెషల్ మిషన్స్ అది. బ్లూ వాటర్ మార్ష్ ఇది కూడా దగ్గరే. సో డకోటా బెండ్, బ్లూ వాటర్ మార్ష్ చేయొచ్చు. బార్డ్స్ క్రాసింగ్ ఎక్కడుంది? Well, don't mind me. బార్డ్స్ క్రాసింగ్ కూడా ఇక్కడే ఉందా? ఓకే. సో డకోటా బెండ్, బార్డ్స్ క్రాసింగ్ పక్కనే. వీ కెన్ డూ ఈదర్ ఆఫ్ దాట్. నీకేముంది ట్రెజర్ మ్యాప్లో? వెళ్ళిపోయావా నువ్వు? అచ్చా వాడితో మాట్లాడుతున్నావా? అది తర్వాత వాడితోటి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అది బేసిక్గా నీ క్యాంప్ అవన్నీ అప్గ్రేడ్ చేసుకోవడానికి వాడితో మాట్లాడతాం అనమాట. హెల్త్ కోర్ నువ్వు ఆల్ట్ నొక్కితే నీకు నీ హార్ట్ కోర్ ఎంతలో ఉందో చూపిస్తుంది లెఫ్ట్లో. మ్యాప్ మీద నీ స్టాట్స్ అన్ని మ్యాప్ మీద కనిపిస్తాయి. కిందున్నది అది నీ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే. Did I ever tell you I briefly trained as an acrobat in Portugal? I think it's one of the reasons I've stayed so spry. He was a strange man, claimed to be a mute. ఓకే. సో నీ దగ్గర ఉన్న ట్రెజర్ మ్యాప్స్ ఏమున్నాయి? బి నొక్కుంచి ఓపెన్ చేసిన తర్వాత పైన 2 కార్డ్స్ లాగా ఉంటాయి, డాక్యుమెంట్స్ అని. అది నొక్కితే వన్ ఆఫ్ ది ఆప్షన్ ట్రెజర్ మ్యాప్స్ అని ఉంటుంది నీకు. అది ఓపెన్ చేయి, దాంట్లో లిస్ట్ ఉంటుంది నీకైనా ఎన్ని ట్రెజర్ మ్యాప్స్ ఉన్నాయని. ఏది ఓపెన్ చేయొద్దు. ఏముంది? నార్త్ టంబుల్ వీడ్ నీకు కూడా ఉందా? ఓకే. నాకు కూడా ఉంది, కానీ అది చాలా దూరం ఉంటుంది. ఈలోగా మనం బార్డ్స్ క్రాసింగ్ ఒకటి చేద్దాం, డకోటా రివర్ బెండ్ ఒకటి చేద్దాం. స్టేబుల్ ఫీ ఉంటుంది దీనికి, అంటే దాని మెయింటెనెన్స్ కింద. నీ హార్స్కి ఇప్పుడు
ఇప్పుడు కార్‌కి గ్యారేజ్ ఎట్లనో నీ హార్స్‌కి స్టేబుల్ ఫీస్ అన్నట్టు. యాహ్! లేకపోయినా నీ గ్యారేజ్ ఇంకా గ్యారేజే. నా కారు గ్యారేజ్‌లో లేకపోయినా గూడా దాన్ని ఉంటది గదా! అట్లా అన్నట్టు. ఓకే. ఫస్ట్ మనం ఇక్కడికెళ్దాం. నాది కనిపిచ్చిందా నీకు? హ్మ్. ఫస్ట్ అక్కడికెళ్దాం. అక్కడికెళ్ళి ఆ తర్వాత లెట్స్ సీ. లేదు. లేదు. చాలా డీప్ ఉంటది. అండ్ బై ద వే నీ హార్స్ స్టామినా తగ్గుతున్నప్పుడు ఎవ్రీ 18 సెకండ్స్‌కి నువ్వు జీ నొక్కావనుకో, ఆ స్టామినా కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఓహ్! యాహ్! ఓకే. అది నేను ఇంతకుముందు అది చేసేవాడిని మర్చిపోయాను నేను మధ్యలో. చాలా రోజులైంది ఇది ఓపెన్ చేసి వాడుతూ. ఓ బోలెడన్ని వచ్చాయిగా యానిమల్స్ మళ్ళీ రీస్పాన్ అయ్యాయి. బట్ లెట్స్ మేక్ ఇట్ ప్రొడక్టివ్. ఓహ్! నైస్. టర్కీయా? చాలా ఫాస్ట్‌గా పరిగెడతాయి. నువ్వు దగ్గరికెళ్తున్న కొద్దీ అవి ఇంకా ఫాస్ట్‌గా పరిగెడుతుంటాయి. నువ్వేం జేయాలంటే, కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత కంట్రోల్ నొక్కి, క్రౌచ్ అవుతూ నువ్వెళ్తే అప్పుడు ఈజీగా చేయగలుగుతావు. నువ్వేనా? నువ్వేనా వచ్చావు? ఓకే. ఓకే. నేనిక్కడ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే వెళ్దామా? ఒక్క నిమిషం ఇక్కడ యారో ఉంది తీసుకుంటాను. నీకు ట్రెజర్ మ్యాప్ లాగా కనిపిస్తుందా మ్యాప్‌లో? యెల్లో కలర్‌ది నేను పెట్టిన దగ్గర? లేదా? కనపడుతుందా? హమ్మయ్య! అయితే ఓకే. ఓకే. ఎందుకంటే ఒక్కోసారి ఇవన్నీ షేర్ అవ్వవు. సో, అందుకని ఇప్పుడు నీకు షేర్ అవ్వకపోతే ఇప్పుడు నేను తీసి కూడా వేస్ట్ అన్నట్టు అది. నా ఒక్కడికే వస్తుంది. నీకు రావు. లూట్. హ్మ్. ఆ! కానీ డబ్బులు నీకు రావాలి కదరా! అలా న ఇటొచ్చేయి ఫస్ట్ దీన్ని వెతికేసి డబ్బులొచ్చిన తర్వాత అప్పుడు మిగతా వాటికి.
ఫస్ట్ ఇక్కడ ఉందా? హ్మ్? ఇక్కడ కిందున్నా. ఇక్కడ లేదు అంటే పైన ఇంకో దగ్గర ఉంది. ఇది ఎక్కడుంది ఇది? ఇంకోటి ఇక్కడ ఉండొచ్చు అంట. ఓకే, నేను నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నా. అక్కడ అవి కలెక్ట్ చేసుకుంటే కలెక్ట్ చేసుకో. నేను నెక్స్ట్ లొకేషన్కి వెళ్తా అలాగా. తీసుకోలే, ట్రెజర్ దొరకలేదు. యూజువల్గా ఒక లొకేషన్ ఇచ్చినప్పుడు అది 4-5 చోట్లు మనం పాసిబిలిటీస్ అనమాట, స్పాన్ పాసిబిలిటీస్. అది మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ కూడా లేదుగా. ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ లేదు అని అంటే నెక్స్ట్ ఇక్కడ ఉంది స్మాల్ లొకేషన్. ఇది ఎక్కడైతే ఇక్కడ చిన్న లిప్ లాగా వచ్చింది. యా, seems like this is the right one. Okay. కింద ఉందా పైన ఉందా అది? ఓకే, అప్పుడప్పుడు చెట్టు తొర్రల్లో వాటిల్లో కూడా ఉంటాయి, చూసుకోవాలి. ఇక్కడ లేదు. సో లాస్ట్ పొజిషన్ ఇస్ హియర్. ఇక్కడ ఓకే. ఇప్పుడు నేను కింద దిగొచ్చా ఎట్లా? నో, ఐ కాంట్. ఓకే, రివర్ దాటుకొని వెళ్ళాలి మనం. అక్కడ నుంచి దిగచ్చా? ఏముంది? బాక్స్ ఉందా? అమ్మయ్యా, ఓపెన్ చేయి బాక్స్. ఆరు నొక్కించాలి దాని దగ్గరికి వెళ్ళి. రావట్లేదా? దాని రెస్ట్ కాదురా, దాన్ని ఫేస్ చేసుకుంటూ నువ్వు ఇది చేయాలి. నేను చేస్తా, చూద్దాం నాకేనా వస్తుందా. వచ్చింది నాకు. నేను తీస్తాను, ఇది నీకు వచ్చిందో చూడు. ఏనా
నాకొచ్చింది. యెస్. ఆ! 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 చెయ్యి, చెయ్యి, చెయ్యి. ఏం రాలేదే? హ్మ్. ఓహ్! షిట్. ఓకే. అయితే ఎవరిది వాళ్ళదే. షైస్. అలా అయితే మరి మిషన్ చేయడమే బెటర్ అంటావా? లేకపోతే నీ టంబుల్ వీడిది చూద్దామా? లేకపోతే యెస్. దూరమే. ఎంత దూరం ఉంది? ఎళ్ళొచ్చురా అంత దూరం. హ్మ్. వాట్ టు డూ? కొంచెం దూరమే చెప్పాలంటే. మరీ అంత దూరం కాదు. బికాజ్ వి ఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద బాటమ్ హాఫ్. సెంటర్‌లో ఉన్నాం. బాటమ్ లెఫ్ట్‌లో ఉందది టంబుల్ వీడ్. అది నీ ట్రెజర్ ఓపెన్ చెయ్యి నువ్వది. నీ దాంట్లో. మ్యాప్‌లో వచ్చిందా నీకు? ఎక్కడుంది మ్యాప్‌లో? బాటమ్ లెఫ్ట్‌లో ఉంటుంది చూడు. వే పాయింట్ పెట్టావా? నాకు కనిపించట్లేదు అందుకని. నీది నాకు బ్లూలో కనిపిస్తది. లేదు నాకు కనిపియట్లేదు. మేబీ నేను లీడర్ ఏమో కదా! దానివల్ల కనిపిస్తుండొచ్చు. నేను నిన్ను ఫాలో అవుతుంటా. నువ్వు చూపించు నాకు రూట్. ఓకే. ఓకే. నేను కొడుతున్నాడు ఒకడు. దొంగ నా కొడుకు. చచ్చాడులే. కావాలని నువ్వు కనిపించావు కదా అక్కడ, అందుకని నేను కొట్టాలి అంతే. వీడేంటి ఇప్పుడు నా వెనకాల పడతాడా వీడు? చూస్తుంటే అలాగే ఉంది పరిస్థితి. పాపా ఎటు లెఫ్టా రైటా? ఓకే. పాపా నువ్వు ముందుకెళ్ళు, నేను వెనక్కి వస్తా. ఏంటిది? అవునా? నొక్కుంచు. మ్యాచ్ అవుతుందా? ఓకే కూల్. నాకు రూట్ చెప్పు జస్ట్. లెఫ్ట్ రైటా? ఓకే.
స్ట్రైటా అది? జీ నొక్కుతున్నావు కదా? ఓకే. సరే స్లో. లేదు అలేం లేదు. రన్నింగ్‌లో జీ నొక్కొచ్చు నువ్వు. దాంట్లో ఏం లేదు ప్రాబ్లమ్. అంటే ఎవ్రీ 18 సెకండ్స్ లెఫ్టా? రైటా? ఓకే. ఆగా ఇక్కడ నుంచి మనం టంబుల్‌వీడ్‌కి ఎళ్తే ఎంతవుతుందో చూస్తా. ఫాస్ట్ ట్రావెల్, టంబుల్‌వీడ్ ఎంత? ఓహ్ షిట్! ఎళ్ళిపోయావా? $4 అంటరా టంబుల్‌వీడ్ ఇక్కడ నుంచి. ఓకే. ఇఫ్ యూ ఆర్ అప్ టు ఇట్ దెన్ ఐ యామ్ ఆల్సో అప్ టు ఇట్. బికాజ్ ఐ లైక్ ది నేచర్. హ్మ్. ఏంటి దగ్గరలో లేకపోతే ఎళ్ళిపోవడం అర్థం కాలే నాకు. హ్మ్. హ్మ్. ఆ! అచ్చా! అది ఇద్దరు పక్కపక్కనున్నప్పుడు జంప్ టు హార్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది చూసావా? సో, ఆ ఆప్షన్ నీకు కనిపిస్తున్నంత సేపు హార్స్ స్లోగానే ఎళ్తుంది. ఎందుకంటే నువ్వు నొక్కుతావేమో, ఆప్షన్ యుటిలైజ్ చేసుకుంటావేమోనని స్లో చేసేస్తదనమాట నిన్ను. అందుకనే కొంచెం పక్కకి అటు ఇటుగా ఎళ్ళావనుకో నీకు నీ పేస్‌లో నువ్వెళ్ళొచ్చు. ఓహ్! నువ్వు పేస్ నా దాంతోటి మ్యాచ్ చేస్తున్నట్టున్నావు గదా! అందుకని. ఎటు లెఫ్టా? రైటా? ఓకే. స్ట్రెయిట్ ఇదా? ఎక్కడ? ఓకే. ఓకే. ఇటు గూడా స్ట్రెయిటా? రైటా? ఓకే. వాడు నిన్ను షూట్ చేస్తున్నాడని నేను వాడిని షూట్ చేశా అనమాట. 4 షాట్లు షూట్ చేసేటప్పుడు వాడు పోయాడాడు. హార్స్ కోర్ మాత్రం జాగ్రత్తగా చూడు. ఎందుకంటే బయట సర్కిల్ నీకు స్టామినా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనంటే బయట సర్కిల్‌ది నువ్వు ఇంకా ట్రాటింగ్ మానేసేయి. అంటే షిఫ్ట్ వదిలేసేయి. ఎందుకంటే నువ్వు అది పట్టుకొని కూర్చున్నావనుకో నీ కోర్ డ్రైన్ అయిపోతది. కోర్ డ్రైన్ అయిందంటే మళ్ళా రీగెయిన్ అవ్వడం చాలా కష్టం. జస్ట్ టైమింగ్ అంతే. నేను అందుకనే ఆ జీ టైమింగ్ పెట్టుకుంటాను. స్టార్టింగ్‌లో ఒక 5% అట్లా కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత స్టామినా జీ నొక్కేస్తా. అసల లెఫ్ట్ సైడ్ ఆ వ్యాలీ చూడు ఎంత అసలు అమేజింగ్ అనిపిస్తుంది. యాహ్! అసలు ఆ పైన కొండ మీద నుంచి దిగుతుంటే అమేజింగ్ అనిపిస్తుంది.
యెస్. యాక్చువల్‌గా నేను పొద్దున్న స్టార్ట్ చేశా. కొంసేపు ఆడాను. ఆహ్, నిన్ నిన్న పొద్దున్న. అలా ఆడుతూనే ఉన్నా కూర్చొని. ఓహ్! ఇటు నుంచి అటు. ఒక లెఫ్ట్, రైటా? రైటా, లెఫ్టా? లెఫ్టా? లెఫ్ట్ స్ట్రెయిటా? పద పద పద. ఆ ట్రైన్ కదులుతుంది. లెఫ్టా? అచ్చా! ఓకే. అది లొకేషన్‌కి వచ్చిన తర్వాత చెప్పు నాకు. నేను ఎక్కడ పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయో నీకు చెప్తాను నేను. రైటా? లెఫ్టా? ఓకే. అసలు చూడు ఈ డెజర్ట్ ఎట్లా చేశాడో. నిజంగానే డెజర్ట్ ఎట్లా ఉంటుందో అట్లా చేశాడు. ఇక్కడ నుంచి రైటా? లెఫ్టా? ఓకే. బాబా నువ్వు ముందుకెళ్ళు, ముందుకెళ్ళు. ఓహ్! ఫాలో అవుతుందా? ఓకే. దగ్గరకొచ్చిన తర్వాత ఆప్షన్ వస్తదేమో నాకు తెలిసి. ఓకే. వచ్చావా? అయితే ఓకే. వే పాయింట్ పర్వాలేదులే గానీ టంబుల్ వీడ్ ఎక్కడున్నాం మనం? టంబుల్ వీడ్ పైన రిడ్జ్ పైన. ఓకే. కనిపించింది. నార్త్ టంబుల్ వీడ్ ట్రెజర్ ఇది నీ దగ్గర ఉన్నది. ట్రెజర్ పేరు. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఎక్కడుందంటే నా పక్కకే ఉంది.
దీనిది ఇంటరాక్టివ్ మ్యాప్ అని కొంతమంది అప్డేట్ చేస్తారు లొకేషన్స్. ఇవి పాసిబుల్ స్పాన్ లొకేషన్స్ అని ఒక మ్యాప్‌లో అప్డేట్ చేస్తారనమాట. అది యాప్ ఉంటుంది. దాని వెబ్‌సైట్ గూడా ఉంటుంది. అది గూడా నువ్వు చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ లొకేషన్ నేనున్న దగ్గర నీకేనా కనిపిస్తుందో చూడు ఇక్కడ. ఆ! ఇలా రా. హుహు. నీ హార్స్ తీసుకోక్కర్లా. ఇక్కడి నుంచి వచ్చేసేయి. ఇలాగా. ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్తే ఈ రాళ్ళ దగ్గర ఉంది ఫస్ట్ లొకేషన్. నీది ఈగిల్ ఐ వాడి ఎక్కడైనా గోల్డ్ కలర్‌లో వస్తుందేమో చూడు. ఇక్కడ లేదు అనంటే గనక వేరే చోటకెళ్దాం. కనిపియకపోతే లైట్. అంతే. నేనున్న పొజిషన్ దగ్గర ఉండాలంతే ఎగ్జాక్ట్‌గా. అక్కడ లేదు అంటే నెక్స్ట్ పొజిషన్‌కెళ్ళిపోవడం. నెక్స్ట్ పొజిషన్ మార్క్ చేశాను. ఓకే. నెక్స్ట్ పొజిషన్ దగ్గరకొచ్చేసాను నేను. ఇక్కడేమైనా ఉందా ఈ రాళ్ళ దగ్గర? ఉందా? ఓహ్! నైస్. తీసుకో. నీదయిపోయిన తర్వాత నేను నాది ఓపెన్ చేస్తా. హ్మ్. ఇంకా డబ్బులు కూడా వస్తాయి. డబ్బులు రాలేదా? అదేందది? ఓపెన్. ఓహ్! ఓహ్! నాకింతకుముందు టంబుల్ వీడ్ నార్త్‌ది కనిపించిందిరా. మరి నేనిప్పుడు ఓపెన్ చేస్తుంటే అది కనిపించట్లేదు. ఏమో. అయితే ఇది వేస్ట్. మనం ఇవి ఆడుకోవడమే బెటర్. నేను నెక్స్ట్ వే పాయింట్ పెట్టాను. చిన్న మిషన్స్, ఫ్రీ రోమ్ మిషన్స్ చేద్దాం. అయితే ట్రెజర్ మ్యాప్స్ సోలోగా చేయాలన్నమాట. అప్పుడైతేనే నీకు అడ్వాంటేజ్ ఉంది. ఓకే. నోటెడ్. నీవి బెల్ట్స్ అవన్నీ గూడా అక్కడ బుచ్చర్ ఉన్నాడుగా, బుచ్చర్ దగ్గర అమ్మేయి. నేను కూడా వస్తా. బుచ్చర్ దగ్గర అమ్మాల్సినవి ఉన్నాయి కొన్ని.
Welcome back, man. Glad you're here. ఇక్కడ ఓకే. నా దగ్గర కొన్ని బెల్ట్స్ ఉన్నాయి. 75 cents, 38 cents, 50 cents. Boar tusk, this can be sold. Badger claw can be sold. Turkey feathers can be sold. Okay. Amisa. Come back if you need. అన్నీ అమ్మద్దు. ఏదైతే క్యాన్ బి సోల్డ్ ఉన్నవి అవి మాత్రమే అమ్ము. పెల్ట్స్ అన్నీ అమ్మే. ఏదైతే యానిమల్ స్కిన్స్ ఉంటాయో ఆ స్కిన్స్ అన్నీ అమ్మే. టస్క్‌లు అది క్యాన్ బి సోల్డ్ మాత్రమే ఉండాలి. అది క్రాఫ్టింగ్‌కి పనికొస్తుందా అనేది కూడా చూడు డీటెయిల్స్‌లో. So, you free to work, partner? $220 $230 ఉన్నాయా? అమేజింగ్ రా! అయితే ఈ స్టోలెన్ వ్యాగన్ చేసేస్తే మనకి మిగతా వచ్చేస్తాయి. చూసుకోలేదేమో. ఓకే. అయితే లాంచ్ చేస్తున్నా మిషన్. అయిపోయిందా నీ దగ్గర సెల్లింగ్? ఓకే. Good. There's plenty of work, but this is probably most urgent. Some thieves came through last night and stole the wagons of a local business owner. His name is Jake Alderney. The thief's name, I don't know, and I don't particularly want to know. I just want him dead for the goddamn impudence. In my town, I believe they wrote off what he's got. Go get that poor man his property back. The decent people of Tumbleweed thank you. Okay. Let's go fetch that wagon. ఇక్కడే ఉంది ఇది. ఇంత దూరం వెళ్ళనక్కల్లా. ఓకే. రెడీ ఫర్ లోడ్. నేను ఇద్దరిని లోడ్ చేస్తాను. నువ్వు ఇంకా ఇద్దరిని లోడ్ చేయి. నేనే అటువైపు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని ఇద్దరిని నువ్వు లోడ్ చేయి. ఈ డబ్బా ఎక్కువ పర్లేదు.
అది భయంతోటి చేస్తుంటాయి కదా. హ్మ్. చేసుకొని రా. నేను ఇక్కడే ఉంటా. ఇంకోడు కొత్తోడు వచ్చాడు. యా, షూట్ చేయి వాడిని. ఇక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చిన్న రాక్ లాంటిది ఉంది చూడు, అక్కడ ఉన్నాయి క్రాస్ మార్క్లు. లేపద్దు. 4 ఉన్నాయి మొత్తం క్రాస్ మార్క్స్ ఇక్కడ. నీకు కనిపిస్తున్నాయి 4 క్రాస్. ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళు స్పాన్ అవుతూనే ఉంటారు, నువ్వు లూట్ చేసుకుంటూనే ఉండొచ్చు. లేదు, బేసిక్గా మిషన్ రూల్ ప్రకారం ఏంటంటే వీళ్ళు మనల్ని అటాక్ చేయాలి. సో వెళ్దామా? అటు షూట్ చేయలేవు, ప్రాబ్లం అది. క్యారేజ్ ఉన్నప్పుడు వెనక్కి షూట్ చేయలేవు, అందుకే వెనక వైపు ఒకరిని కూర్చోబెడతారనమాట. వెనకాల ఒక బల్లలా ఉంది చేసా, అక్కడ కూర్చుంటారు. పర్లేదు. మనం డ్రాప్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని చూద్దాం. చూడు, కొట్టగలవా? లేదు, నేను ఇది ఆపేస్తా. యా, డ్రాప్ లొకేషన్ ఇక్కడే కాబట్టి ఐ గెస్ వీ కెన్ కీప్ ఇట్ హియర్, వెయిట్ ఫర్ సమ్ పీపుల్ టు స్పాన్ అండ్ దెన్ లాస్ట్ 2 minutes ఉండగా అప్పుడు వెళ్దాం. ఇక్కడ ఉంటే వస్తారేమో అని వెయిట్ చేస్తాను, చూద్దాం. లెట్స్ సీ. స్పాన్ అవుతున్నారు జనాలు, కానీ వాళ్ళు కొట్టే వాళ్ళ ఇది వాళ్ళో తెలీదు. వాళ్ళని కొట్టద్దు, వాళ్ళు మనల్ని షూట్ చేయడానికి రాలేదు. యా, నేను ఇంకా వెనక్కి తీస్తున్నా దీన్ని, సో దట్ స్పాన్ అవుతారు వాళ్ళు. అక్కడ కూర్చో, వెనక్కి కూర్చోడానికి వస్తున్నా. ఈయనొక్క అక్కడికి వచ్చి ఈయనొక్క జస్ట్. అవునా, ఓకే, సర్లే, నో ప్రాబ్లం.
వస్తే ఇక్కడ నుంచి రావాలి జనాలు. లెట్స్ సీ. అవును, లోపల నుంచి కూడా కాల్చొచ్చు కదా. స్పాన్ అవ్వట్లేదే, అది పాయింట్ దాటేసినట్టున్నాం మనం. స్పాన్ లోపల నుంచి కూడా అవ్వట్లేదా? ఓకే, వెనక్కి షూట్ చేయడానికి ఎగ్జాక్ట్ వెనక్కి. ఓకే, ఇక్కడ వచ్చారు రోయ్, బాగానే వచ్చారా. అయితే ఇట్స్ ఫైన్, వీ కెన్. ఇంకోడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆ వెనకాల హార్స్ పరిగెడుతుంది చూసా, అటే ఉన్నాడు ఇంకోడు. వీడేనా? వీడు కాదేమో. సర్లే, ఇక్కడ వీడిని లూట్ చేసుకో వచ్చేసి. నేను దీని మీద కూర్చొని ఉంటా, ఏది ట్రిగర్ చేస్తుంది అనేది చూడాలి. వచ్చాడు, ఒకడు వచ్చాడు. ఆ ముందు రైట్ సైడ్కి ఇంకోటి ఉన్నాడు చూడు, అక్కడ క్యాక్టస్ దగ్గర. అయి ఉండొచ్చు. 1.5 minute ఉండగా అప్పుడు వెళ్దాము. హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేయి, ఎందుకంటే నీకు ఎక్కువ ఎక్స్పీ వస్తుంది. అది ఇడ్స్కెళ్ళిపోయింది వాడిని. ఓకే, ఇది 1.5 minute వస్తుంది, నేను వెళ్తున్నా. రాని, పర్వాలేదు, ఏం కాదు. Coach has been returned. ఓకే, 0.24 తక్కువే. 900 XP, దట్ ఇస్ గుడ్. $42. ఓకే, నైస్. ఇంత చిన్న డిస్టెన్స్కి $42 అంటే ఇట్స్ రియలీ గుడ్. ఓకే, 272నా? సరే, ఇక్కడ రా గన్ స్మిత్ దగ్గరికి. Hello again. Anything particular? I got plenty to choose from. $243 లాన్కాస్టర్ రిపీటర్ అని ఉంటుంది చూడు. Popular item around here. ఈ నొక్కు. ఎస్ ఎస్. ఎంత కావాలి? Find that in a lot of bedrooms. 12. దేవుడా. Uh-huh. ఓకే, అయితే వెయిట్ చేద్దాం. ఆలోగా బో చూడు, బో ఎంత కావాలి? నార్మల్ బో తీసుకో, ఇంప్రూవైజ్డ్ వద్దు. ఇంప్రూవైజ్డ్ ఇప్పుడు అంత వాడం, అంత అవసరం ఉండదు. నార్మల్ బో ఇస్ మచ్ బెటర్ ఫర్ హంటింగ్. 275. ఓకే, ఆరోస్ కొనుక్కో, బై ద వే. ఆమోలో ఉంటుంది ఆరో.
నార్మల్ ఆలోస్ యా. కూల్. వద్దు. ఐ నో ది అర్జ్. ఒక బ్లడ్ మిషన్ లొకేషన్ ఉంది. అది కూడా చేయొచ్చు. కానీ దీంతో పోలీసులు వాంటెడ్ అవన్నీ వస్తాయి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్. అది క్యాన్సిల్ చేయాలంటే మళ్ళా రైట్ క్లిక్ నొక్కాలి హోల్డ్ చేసుకునేది. సో ఎక్కువసేపు నువ్వు దీన్ని ఉంచలేవు. కోర్ పెరగాలంటే తినాలి. బయట సర్కిల్కి టానిక్స్. అందుకనే నువ్వు ఎక్కువ పరిగెడుతున్నావు అనుకో, నీది స్టామినా లెవెల్ 10 వచ్చేసిందంటే ఇంకా ఫుల్ అయిపోతుంది నీకు. ఆ సర్కిల్ ఫుల్ అయిపోయిందంటే నీకు స్టామినా హై ఉన్నట్టు. లేదు నీ చేసేసుకున్నావు కదా ఆల్రెడీ. అది కాదురా, నువ్వు స్కాంప్లో ఇవన్నీ కుక్ చేసుకున్నావు కదా, మీట్ అవన్నీ. కుక్ చేసుకున్న మీట్లో నీకు అది ఉంటుంది. అరే బుచ్చర్ దగ్గర అమ్మలేదా బెల్ట్స్? ఇంకా ఉన్నాయి. తీయక్కర్లా. నువ్వు నీ గుర్రాన్ని ఆ బుచ్చర్ షాప్ పక్కన పెట్టావనుకో, ఆటోమేటిక్గా నీకు ఆ బెల్ట్ చూపిస్తుంది. పాసిబ్లీ. ఏంటిది? నువ్వు దిగాలి. వాడి ముందుకెళ్ళు. తీయక్కర్లా. ఎట్లయినా ఉంచొచ్చు హార్స్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. వచ్చిందా? రాలేదా? అదేంటది? వచ్చిందిగా, నాకు ఇక్కడ నుంచే వచ్చింది. నీ హార్స్ని ఇక్కడ పెట్టు, నేను తీసుకుని వస్తాగా నీ హార్స్ని. ఓ కేర్ఫుల్ రా బాబు. గన్ హోల్స్టర్లో పెట్టుకోవాలి. వచ్చావి. అయితే నీ హార్స్ దగ్గరగా తెచ్చుకో. హార్స్ ఇక్కడ పెట్టు, నీ హార్స్ని ఈ రోడ్డు మీద. సరిపోతుంది ఇప్పుడు. యా. You wanna hunt good? Gotta be wily as the critters they sells. Slow. You change your mind? You come see
ఏమైంది? ఏం చేసావు? Something slip your mind? అరే అవన్నీ అమ్మేసావా? షైస్. నో ప్రాబ్లం. యూ జస్ట్ హ్యావ్ టు గెట్ సమ్ మోర్. Shop around here. You'll see I have the best deal. 250 అవుతుంది కదా, ఆలోచిస్తున్నా ఆ లోగా అవుతుందా ఇది అని. అక్కడ ఇక్కడ చినుకులు పడ్డాయి, జస్ట్ డ్రిజిల్, స్మాల్ డ్రిజిల్. అది ప్లగ్ చేసుకోదాన్ని. యా యూ విల్, యా ఎగ్జాక్ట్లీ. గాడ్ డామ్. మళ్ళీ పిలుచుకోవాలి నీ హార్ట్స్ని. అంటే నువ్వు దాన్ని ఎక్కిన చోటు కంపాటబుల్ కాదు బేసిక్గా. వడ్డీ అమ్మ, అది కూడా ఎగిరిపోయిందిగా హార్స్. ఓకే, ఇక్కడ ఏదో అది గోట, అది లేకపోతే ఏంటది? 2 టైమ్స్ అట్లా నీకు అవుతుంది అలాగా. ఓ అమేజింగ్. వేర్ ఇస్ మై యారో? వాడిన యారోస్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు బేసిక్గా. టైమ్ అవన్నీ తీసుకో. బిగ్ ఆన్. ఆంధ్ర బాగానే వచ్చింది. బ్లాక్ కరెంట్ ఫుల్ ఉంది నాకు. అవి రేసింగ్ సిరీస్ అన్నమాట. అది బేసిక్గా మంచి హార్స్ ఉంటే ఆడొచ్చు. మన దగ్గర ఇంకా బిగినర్ హార్స్లే కదా, సో ఓడిపోతాం ఈజీగా. ఓకే, వడ్డీ అమ్మ వెళ్ళిపోయింది. ఒక్కోసారి యూ కెన్ ఇమాజిన్ దట్ దెర్ ఈస్ అ హ్యాకర్ ఆల్సో హూ ఇస్ డూయింగ్ దిస్. జస్ట్ ఇమాజిన్. ఓ వడ్డీ అమ్మ మళ్ళీ వెళ్ళిపోయింది హార్స్. ఎవరున్నారా ఇక్కడ? వన్ 2 కిల్సా? ఓ ఈగల్స్ని చంపావా? కూల్. ఆకాశం ఆకాశం. చాలా ఉంటాయి. రేవెన్స్ అంటే క్రో. Oh no, my game crash, I believe. Oh yes, my game crash. No, rare FFFF అని వచ్చింది. టెక్నికల్ ఇష్యూ. ఓకే, యా లెట్స్ డూ ఇట్.
ఓహ్! కంప్లీట్ ఫ్రీ రోమ్ మిషన్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ అ పాసీ విత్ అట్‌లీస్ట్ 2 మెంబర్స్. బానే వచ్చిందిది.